జనసేన పార్టీలో యువతకు పెద్దపీట వేస్తానన్న పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఒక పక్క సినిమాలు చేసుకుంటూనే మరో పక్క సైలెంట్ గా పార్టీ క్యాడర్ నిర్మాణం పూర్తి చేసుకుంటూ పోతున్నారు. సమస్యలు ఎక్కువగా ఉన్న జిల్లాలో క్యాడర్ నిర్మాణం పూర్తి చేసి ప్రజల తరపున గొంతు వినిపించేందుకు మార్గం మరింత సులువవుతుందని భావిస్తున్న జనసేన అధినేత వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ప్రజా సమస్యలపై పార్టీ తరపున గొంతు ఎత్తేందుకు జిల్లాల వారీగా జన సైనికుల్ని నియమించుకుంటున్నారు. అయితే ఎవరికి పడితే వాళ్లకు పార్టీ బాధ్యతలు అప్పగించకుండా ఒక వ్యూహం ప్రకారం ఎంపిక ప్రక్రియ అమలు చేయనున్నారు. ముఖ్యంగా సెకండ్ గ్రేడ్ లీడర్ ఎంపికలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్టీ విధానాలకు ప్రజల్లో తీసుకెళ్లడంతో ప్రజా సమస్యలను గుర్తించి పోరాటం చేసే యువకులను ఏరి కోరి మరీ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందుకే ప్రజా సమస్యలపై పోరాడే యోధులైన జన సైనికులు కావాలి అంటూ పవన్ విడుదల చేశారు. రాజకీయాల్లో నూతన ఒరవడికి నాంది పలుకుతూ ఇలా జనసేన విడుదల చేసిన ప్రకటనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ముందుగా అనంతపురం జిల్లా నుంచి కార్యాచరణ ప్రారంభించిన పవన్ స్థానిక, జిల్లా, రాష్ట్ర స్థాయి సమస్యలపై అవగాహన ఉన్నవారిని ఆహ్వానించారు. దాంతో అనంతపురం జిల్లా నుంచి వివిధ స్థాయిల్లో జనసేన కోసం పనిచేస్తాము అంటూ 10,000 మందికి పైగా ముందుకొచ్చారు. ఈ 10,000 మందిలోనూ అందరినీ తీసుకోకుండా ఇంటర్వ్యూలు నిర్వహించి కొందరిని మాత్రమే ఎంపిక చేసుకోనున్నారు. ఫైనల్ గా ఎంపికైన లిస్ట్ ను పవన్ కళ్యాణే అధికారికంగా ప్రకటించనున్నారు. ఒక అనంతపురం జిల్లా నుంచే 10,000 మందికి పైగా ముందుకు రావటం, గడువు ముగిసినా ఇంకా వేల కొద్ది దరఖాస్తులు వస్తుండటంతో జనసేన లీడర్లు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. పవన్ పిలుపు ఇవ్వాలే కానీ జనసేన పార్టీకి లీడర్లు, కార్యకర్తలకు కొదవే ఉండదు అని అంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటంలో యువత భాగస్వామ్యం కావాలన్న పవన్ పిలుపుకు సూపర్ రెస్పాన్స్ వచ్చిందని, త్వరలో అన్ని జిల్లాల్లోనూ ఇదే తరహా క్యాడర్ నిర్మాణం పూర్తి చేస్తాము అని అంటున్నారు.